ఎటువంటి గరం మసాలా లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే స్పెషల్ ఎగ్ కర్రీ చేస్తున్నామండి. హాయ్ ఫ్రెండ్స్, విరాజిత హోమ్ చెఫ్ కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం రైస్ కి, చపాతీకి, దోశకి మూడిటికి అదిరిపోయే ఎగ్ కర్రీ చేస్తున్నామండి. ఈ ఎగ్ కర్రీ కూడా ఎటువంటి హడావిడి లేకుండా చిటికిలో అయిపోతుందండి. ఒకవేళ ఎగ్ లేకున్నా కానీ ఈ గ్రేవీ చేసుకున్నట్లయితే రైస్ కి అదిరిపోతుందండి. ఇంకెందుకు ఆలస్యం, ఆటలాడుతూ చేసేద్దాం, చూసేద్దాం రండి. వీడియోలు అయితే చూస్తున్నారండి కానీ లైక్ చేయడం లేదండి. ప్లీజ్ అండి, ఒక్క లైక్ చేయండి, అలానే హైప్ చేయండి. ఈ స్పెషల్ ఎగ్ పులుసుకి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. నిమ్మపండు సైజు చింతపండు, చిన్న సైజు ఎర్రగడ్డలు 5, 2 టమాటాలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎక్కువ వేయద్దండి, మనం చింతపండు వేస్తాం కదా కాబట్టి కొద్దిగానే వేసుకోండి. కొద్దిగా జీలకర్ర పొడి, కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు, అలాగే వీటితో పాటు నూనె, కారము, పసుపు, ఉప్పు అండి. ఇంతే అండి దీనికి కావాల్సింది. సింపుల్ గా చేస్తాము, టేస్ట్ గా ఉంటుందండి. ఈ స్పెషల్ కర్రీ అనేది ఒకదానికే కాదండి, అన్నంకే అవుతుంది, దోసకే అవుతుంది, అలాగే చపాతీకి కూడా అవుతుందండి. మీరు పొద్దున్న చేసినట్లయితే లంచ్ బాక్స్ కూడా తీసుకువెళ్ళొచ్చండి, అంత బాగుంటుందండి. ముందుగా ఎగ్ బాయిల్ చేసుకుందామండి. అలాగే ఇందులో కొద్దిగా కల్లుప్పు వేస్తున్నాను. ఈ కల్లుప్పు వేసేదాని వల్ల పైన తొక్క అనేది ఈజీగా వచ్చేస్తుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఎగ్ ఉడక పెట్టుకుందామండి. నేను మంట అనేది ఎక్కువలోనే పెట్టినాను. ఒక 12 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి. మీరు టైం పెట్టుకొని కూడా స్టవ్ ఆపేయండి. ఎగ్ ఇలా ఉడకబెట్టడం వల్ల పైన పొక్క అనేది ఈజీగా వస్తుంది, అలాగే లోపల కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి. 12 నిమిషాలు అయిందండి. ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను. దీన్ని పక్కన పెట్టేసి మన కర్రీకి అంతా ప్రిపేర్ చేసుకుందాము. అంత లోపల ఇది చల్లారుతుంది, పొక్కు కూడా ఈజీగా వస్తుంది. ముందుగా మనం చింతపండు కడిగి నానబెట్టేస్తామండి. చింతపండు బాగా నానిందంటే పులుసు బాగా వస్తుంది. ఈ ఎగ్ కర్రీ టేస్ట్ అంతా చింతపండు పులుసు వల్లే వస్తుందండి. కాకపోతే ఈ చింతపండు పులుసు కూడా మీరు ఎక్కువగా వేసుకున్నట్లయితే చాలా పుల్లగా అయిపోతుందండి. కాబట్టి నేను చెప్పిన విధానంలో చేసినట్లయితే కర్రీ అనేది బాగా కుదురుతుందండి. ఇక్కడ నేను 10 గుడ్లకు చెప్తున్నాను. ఈ 10 గుడ్లే కదండి, ఒక 6 గుడ్లు వేసుకున్నా కూడా సేమ్ మెజర్మెంటే అండి. మీకు కర్రీ ఎక్కువగా కావాలి, ఎగ్స్ తక్కువగా కావాలంటే ఎగ్ అనేది తగ్గించేసి మీరు కర్రీ అనేది ఇట్లా చేసుకోవచ్చండి. ఇంకొకటి అండి, ఎగ్ ఏమి వేయకుండా చేసుకోవాలంటే కూడా ఈ కర్రీ చేసుకున్నట్లయితే రైస్కి బాగుంటుందండి. ఇప్పుడు నీళ్ళు పోసి పక్కన పెట్టేద్దాం, ఇది నానుతూ ఉంటుంది. ఆ లోపల మనం కర్రీకి అంతా రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఈ ఎగ్ కర్రీకి వచ్చి మనము ఎర్రగడ్డలు పెద్ద సైజే కట్ చేస్తున్నామండి. ఎందుకంటే దీన్ని ఫ్రై చేసి మనం పేస్ట్ చేస్తాము. పేస్ట్ చేసేది వల్ల కర్రీ అనేది థిక్గా వస్తుంది. ఈ సైజులో కట్ చేస్తున్నాను. టమాటాలు కూడా ఈ సైజులో కట్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు ఎర్రగడ్డలు వేసుకుందాం. ఫస్ట్ ఎర్రగడ్డలు కొద్దిగా మగ్గినాక టమాటా వేద్దాం. ఇలా ఎందుకు వేస్తున్నామంటే మనకి గ్రేవీ అనేది థిక్గా కావాలని ఇలా వేయించి మనం పేస్ట్ చేస్తామండి. చూడండి, ఈ మాత్రం వేగిన తర్వాత టమాటా వేస్తున్నాను. ఇప్పుడు టమాటా ఎర్రగడ్డ 2 వేగుతుంది. ఇప్పుడు కర్రీకి ఎర్రగడ్డలు కట్ చేసుకుందామండి. ఇది తిరగబాతకి ఇలా సన్నగా కట్ చేసుకోండి, అప్పుడే బాగుంటుంది కర్రీకి. దీన్ని కూడా కట్ చేసుకుందామండి. మీరు చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోండి, లేదంటే ఇట్లా పొడువుగా కూడా కట్ చేసుకోండి. చూడండి, ఈ మాత్రం వేగితే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని దించి పక్కన పెట్టేసి చల్లారి పెడదాము. ఇప్పుడు తిరగబాత పెట్టుకుందామండి. దీనికి కొద్దిగా ఆయిల్, కొద్దిగా ఆవాలు, ఎర్రగడ్డలు, అలాగే పచ్చిమిరపకాయ కూడా వేస్తున్నానండి. ఇప్పుడే మనకి ఎర్రగడ్డలు కొంచెం బాగా మగ్గాలండి. కరివేపాకు కూడా వేసేద్దాం. ఇది కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. మీరు జీలకర్ర పొడి అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం టమాటా ఎర్రగడ్డ వేయించినాం కదండి, అందులో కొద్దిగా జీలకర్ర వేసి కూడా వేయించుకొని కూడా మీరు మిక్సీ పట్టుకోవచ్చు. ఇందులోనే కొద్దిగా పసుపు పొడి, ఇందులోకి రుచికి సరిపోయినంత కారము, మీరు కారం చూసి వేసుకోండి. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి. ఇప్పుడు ఇవన్నీ వేసినాం కదా, ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు చింతపండు పులుసు పోస్తున్నానండి. తొక్క తీసేసి చింతపండు పులుసే పోసుకోండి. ఇంకొంచెం నీళ్ళు వేద్దాం. చూడ్డానికి ఇప్పుడు కొంచెం నీళ్ళుగానే ఉందండి, మనం ఇంకా పేస్ట్ వేయలే కదా. పేస్ట్ వేసిన తర్వాత థిక్గా అవుతుంది. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపోయినంత కల్లుప్పు, ఇది కూడా చల్లారిపోయిందండి. ఇప్పుడు మిక్సీ పట్టుకునేద్దాం. చూడండి, ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు పేస్ట్ చేసుకున్నాం కదండి, ఇది కూడా బాగా ఉడుకుతుంది. ఇందులో వేసేద్దాం. దీన్ని ఏమక్క వేయించలేదని కూడా డౌట్ వస్తుందండి. ముందే మనం వేయించేసాం కదా, కాబట్టి ఇప్పుడు వేయించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బాగా కలుపుకుందాము. చూడండి గ్రేవీ అనేది ఎంత థిక్గా అయిపోయిందో మసాలా వేసే గుందరికి
చూసారా, మనం ఎక్కడ కొబ్బరి కూడా వాడలేదండి, అలాగే మనం జీడిపప్పులు కూడా వాడలేదండి. కానీ గ్రేవీ అనేది థిక్గా అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని బాగా ఇంకొక 5 నిమిషాలు ఉడికిద్దాం. ఇప్పుడు ఎగ్గు కూడా తొక్కు తీసుకునేద్దాం. చెప్పాను కదండి తొక్క అనేది ఈజీగా వచ్చేస్తుందని. చూసారా, చూడండి గుడ్డు అనేది పర్ఫెక్ట్గా ఉడికింది. ఎక్కడ మనకి లోపల ఉండే గుడ్డు అనేది బయట రాలేదండి, పెంకు కతుక్కొని. ఇలా అన్నీ ఒలుచుకునేసినామండి. ఇప్పుడు దీనికి గీతలు పెట్టుకుందాము. లోపలికి కర్రీ పోయి చప్పగా లేకుండా బాగా రుచిగా రావాలంటే ఇలా గీతలు పెట్టుకోండి. మీరు కావాలంటే ఆయిల్లో కూడా ఫ్రై చేసి వేయచ్చండి. నేనైతే ఆయిల్లో ఫ్రై చేస్తలేదు, అలానే వేస్తున్నాను. కర్రీ కూడా బాగా ఉడుకుతుందండి. 5 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు ఎగ్స్ వేసేద్దాము. మీకు కావాలంటే ఆయిల్ పెట్టి వేయించుకొని కూడా వేసుకోండి గుడ్లు. ఇంకో ఒక 5 నిమిషాలు బాగా ఉడికించుకొని స్టవ్ ఆపేద్దాం. ఇలా మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాలు ఉడికిద్దాం. 5 నిమిషాల తర్వాత చూడండి గ్రేవీ ఎంత థిక్గా అయిందండి. ఇప్పుడు స్టవ్ ఆపేద్దాము. కొత్తిమీర వేసేసి, గరం మసాలా కూడా వేయలేదండి. ఎందుకు వేయలేదంటే చింతపండు పులుపు వేస్తాం కదండి, పులుపు వేసేది వల్ల గరం మసాలా వేయకూడదండి. వేసినట్లయితే ఫ్లేవర్ వేరేలాగా అయిపోతుంది. మీరు కావాలంటే చిటికలు వేసుకోండి. చూడండి స్పెషల్ ఎగ్ కర్రీ ఎలా ఉందో. రైస్కి, చపాతీకి, దోశకి మూడిటికి సరిపోతుందండి ఒక కర్రీ చేసుకుంటే. ఈ కర్రీ అనేది చాలా బాగుంటుందండి. మీకు ఎలా కుదిరింది అనేది ఒక చిన్న కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి నాన్ వెజ్ వీడియోలు మన ఛానల్లో బోల్డ్ అని ఉన్నాయండి. ఇక్కడ క్లిక్ చేసి చూడండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.